ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళల విస్తృత స్థాయి సమావేశం పెందుర్తి మండలం వెంపగుంట జంక్షన్ నుంచి పినగాడి జంక్షన్ వెళ్లే మార్గంలోని మీనాక్షి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. హెచ్చర్ల నుంచి ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. క్రియాశీల సభ్యత్వం పార్టీతో కలిసి పోరాడే శక్తిని ఇస్తుందని, కార్యకర్తలకు భద్రత, గుర్తింపును కల్పిస్తుందని చెప్పారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ మీద మీకు కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం నాకు ఉందనిపించింది. అయితే ఈ తర్వాత కూడా క్రియా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మన ప్రెసిడెంట్ గారితో మీ అందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు జరుగుతుందని నాకు తెలుసు. ఆయన ఇచ్చే మీకు సూచనలు లేకపోతే సలహాలు ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని అందరినీ కొంచెం సన్నద్ధం చేయటం బెటర్ అనిపించి నేను మీ ముందుకు ఇవాళ వచ్చాను. యాక్చువల్గా అది ఈ మంత్కే స్టార్ట్ అయిపోవాలి ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది. అయితే తెలంగాణ ఎలక్షన్స్ ఒక కారణం. అది కాకుండా లాస్ట్ ఇయర్ మెంబర్షిప్ డ్రైవ్ చేసిన ఈసారి ఇంకొన్ని మార్పులు చేర్పులతోటి ఇంకొంచెం పకడ్బందీగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. సో అది మేబీ నెక్స్ట్ మంత్కి స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ కూడా ఈ లోపుగా ఒక అవకాశం దొరికింది మనం కొంచెం ప్రిపేర్ అవడానికి. సో ఆ సందర్భంగా అందరినీ కలిసి మీతో మాట్లాడాలని నాకు అనిపించి వచ్చాను. అసలు ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది అంటే సంస్థలో కానీ మెంబర్షిప్ వల్ల ఏంటి ఉపయోగం? నాకు బేసికల్గా మీరందరూ ఉండాలి, మనం గెలవాలి, మనం అధికారంలో రావాలి, ఇవన్నీ కాదు. అసలు ఒక వ్యక్తి ఒక పార్టీ మెంబర్గా వెళ్తే ఏంటి ఉపయోగం?